ఖరీదైన బైకుల్లో షికార్లు కొట్టాలి, స్నేహితులతో కలిసి పబ్బుల్లో ఎంజాయ్ చేయాలి, బ్రాండెడ్ బట్టలు షూ వేసుకుని జల్సాలు చేయాలి. ఇక బర్త్డే పార్టీలు, సినిమాలు, వీకెండ్ టూర్లు, లాంగ్ డ్రైవ్లు సరే. మరి వీటన్నింటికీ డబ్బులు ఎక్కడివి? తల్లిదండ్రులు కష్టపడి కాలేజీ ఫీజులు కట్టడమే గగనమవుతూ ఉంటే మరి ఈ ఎంజాయ్కు యువతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేతి ఖర్చుల కోసం చిన్న పనులు, పార్ట్ టైం ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. మరి చదువుకునే యువకులకు అంత డబ్బులు ఎక్కడివి? డబ్బుల్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయటానికి వారేం చేస్తున్నారు? చదువు ధ్యాసలో పడి కొడుకు వేలకు తింటున్నాడో లేదో, అవసరాలకు డబ్బులు లేక బిడ్డ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో, పరీక్షా ఫీజులకు పైసలు ఉన్నాయో లేదోనని తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి తమ కష్టాలన్నీ గట్టెక్కిస్తాడని కోటి కలలు కంటుంటారు. కాని జల్సాలకు అలవాటు పడిన యువకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తున్నారో పాపం ఆ తల్లిదండ్రులకు తెలియదు. మితిమీరిన ఖర్చుల కోసం వారు ఎలాంటి పనులకు పాల్పడుతున్నారో తెలిస్తే వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళు చేస్తున్న తప్పులను తల్లిదండ్రులు కూడా క్షమించరు. ఇంతకీ వారు చేస్తున్న పనులేంటి? విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ఇటీవల చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ సాయంతో దొరికిన దొంగలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పట్టుబడుతున్న దొంగలంతా యువకులే, పైగా వారంతా చదువుకుంటున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన యువత జల్సాలకు అలవాటు పడి దారి తప్పుతోంది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పడుతున్నారు. ఖరీదైన బైకుల్లో తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. మహిళల మెడలోని పుస్తెల తాళ్లు, బంగారు గొలుసులు లాక్కెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. వరుస దొంగతనాలతో పోలీసులు పటిష్ట నిఘా పెట్టి తిరుపతిలోని అలిపిరి, చెర్లోపల్లి రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. అరెస్టైన ముగ్గురు యువకుల్లో శీలం నాగార్జునరెడ్డి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేయగా, నల్లగొండ వెంకటమురళి బీకాం కంప్యూటర్స్ చదివాడు. లింగాల దిన్నె విష్ణువర్ధన్ రెడ్డి బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదివి బెంగళూరులో సిస్టమ్ ఇంజనీర్గా కూడా పనిచేశాడు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, జల్సాల జీవితాలకు అలవాటు పడి వీరు దొంగతనాలు చేశారు. ఆన్లైన్లో వీడియోలు చూసి మరీ చోరీలు చేయడంతో శిక్షణ పొందారు. ఖరీదైన బైక్లు, హెల్మెట్, మాస్కులు ధరించి తెల్లవారుజామున ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళలనే వారు టార్గెట్ చేసేవారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 9 చైన్ స్నాచింగ్ కేసులకు పాల్పడ్డారని, వారి నుంచి సుమారు 130 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరే కాకుండా చాలా మంది చదువుకునే యువకులు కూడా ఇలా చోరీలకు అలవాటు పడినట్లు వివరించారు. ఒంటరి మహిళలు బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్తున్నారు. ఇది మహిళల భద్రత సంబంధించిన విషయం కాబట్టి సీరియస్గా దృష్టి సారించి ఈ స్నాచింగ్లు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చైన్ స్నాచర్స్ ముగ్గురు కూడా గ్రాడ్యుయేట్స్ అనమాట. ఒకరు బీఎస్సీ అగ్రికల్చర్, ఒకరు బీకామ్, ఇంకొకరు బీకామ్ స్టాటిస్టిక్స్. ముగ్గురు కూడా డిగ్రీలు అయిపోయిన తర్వాత ఈ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ తర్వాత మిగతా వ్యసనాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, ఈ డబ్బు కోసం బంగారు ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి చైన్ స్నాచింగ్ చేస్తూ దాని ద్వారా వీళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్లకు తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడాలని చెప్పి ప్లాన్ చేశారు. ముఖ్యంగా వీళ్ళకు మోటివేషన్ ఎక్కడంటే ఈ యూట్యూబ్ తర్వాత మిగతా ఛానల్స్లో స్నాచింగ్స్ ఎలా చేయాలా, ఏ విధంగా పారిపోవాలా, అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. మెయిన్ క్రికెట్ బెట్టింగ్ వీళ్ళు బానిస అయిపోయి ఈ విధంగా ఈ విద్యావంతులు, అధికంగా విద్య ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు.
మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేప్పుడు విలువైన ఆభరణాలు ధరించవద్దని, ముఖ్యంగా ఉదయం వాకింగ్కు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల జీవనశైలిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.